హలో అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన రెసిపీ స్వీట్ అండి. చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఎక్కువగా ఏమి కూడా పట్టవండి. ఒక 4 ఐటమ్స్ తోటి మంచిగా స్వీట్ చేసేసాను. ఈ దీపావళికి మీరు కూడా మీ పిల్లలకి ఈ స్వీట్ చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. స్వీట్లోకి వెళ్ళిపోదామా? ఇంకా ముందుగా ఇలా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకున్నానండి. గిన్నె కొంచెం వేడైన తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి వేసుకున్నాను. నెయ్యి కొంచెం వేడైన తర్వాత 1.5 కప్పు ఉప్మా రవ్వ వేసుకొని మంచిగా వేయించుకోవాలండి. మంటను సిమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి. హైలో పెట్టామంటే రవ్వ మాడిపోతుంది అనమాట. అందుకని ఇది మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు మంచిగా స్లోగా వేయించుకోవాలండి. ఈ స్వీట్ చాలా బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అలాగే దీపావళికి కొత్త స్పెషల్గా చేసినట్టు కూడా ఉంటుంది. ఎక్కువగా ఐటమ్స్ ఏమీ లేవు కాబట్టి తొందరగా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. చూసారు కదా, ఇలా కలుపుకుంటూ స్లోగా వేయించుకుందాము. అది వేగుతూ ఉంటుందండి. ఈ లోపు మనం షుగర్ చూద్దాము. షుగర్ని కూడా నేను 1.5 కప్పు తీసుకున్నానండి. మీకు ఇంకొంచెం షుగర్ ఎక్కువగా కావాలనుకుంటే 2 కప్పుల షుగర్ తీసుకోండి. సేమ్ మళ్ళీ అదే కప్పుతోటి 1 కప్పు వాటర్ కూడా వేసుకొని ఇది అటు స్టవ్ పైన పెట్టేసుకుందాము. స్లోగా మరుగుతూ ఉంటుందండి, పాకం కూడా రెడీ అవుతుంది. ఇవి కాచి చల్లారించిన పాలండి. మనకి ఇలా 1 గ్లాసు పాలు పడతాయి. చూడండి, రవ్వ మంచిగా వేగిపోయింది. ఇప్పుడు ఇది కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ స్లోగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలండి. ఒకేసారి వేసామంటే రవ్వ మొత్తం ఉండల్లాగా అవుతుందండి. అందుకని స్లోగా వేసుకుంటూ మంచిగా కలుపుకోవాలండి. కొంచెం కలుపుడు ప్రాసెస్ ఎక్కువగా ఉంటుందండి ఇందులో, కానీ చాలా బాగుంటుంది టేస్ట్ మట్టుకు. ఒకసారి ట్రై చేయండి. చూసారు కదా, ఇలా కొన్ని వేసుకుంటూ మంచిగా కలుపుకున్న తర్వాత ఇలా ఒక 2 స్పూన్ల నెయ్యి మళ్ళీ వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ ఉప్మా రవ్వ ఇలా కడాయికి అతుక్కోకుండా మంచిగా వచ్చేంత వరకు స్లోగా ఇలా మంచిగా వేయించుకుంటూ పక్కకు తీసుకోవాలండి. చూసారు కదా, ఇలా మంచిగా వేగిపోయింది. కడాయికి అసలు అతుక్కోవట్లేదు. అది దించేసానండి. మళ్ళీ స్టవ్ పైన ఇలా మనం ఇందాక తీసుకున్న షుగర్ని పెట్టుకొని పాకం రానివ్వాలండి. తర్వాత ఇది చల్లగా కానివ్వాలి. కొంచెం చల్లగా అయితేనే మనం ఉండలు చేసుకోవడానికి వీలుంటుందండి. కొంచెం ఇలా చల్లగా కానిద్దాము. చూసారు కదా, అది ఇందులోనే కొంచెం ఒక చిటికెడు తినే సోడా కూడా వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. మనం గోధుమ పిండి ఎలా కలుపుకుంటామో అలా మంచిగా స్మూత్గా అయ్యేంత వరకు కలుపుకుందాము. ఒకసారి ఇలా మంచిగా కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలండి. ఈ లోపు మన షుగర్ పాకంలోకి ఇలాచీ పొడి 2 ఇలాచీలు తీసుకొని ఇలా పౌడర్ చేసి వేసుకున్నానండి. ఆ తర్వాత ఇలా మంచిగా అది కూడా ఇలాచీ పౌడర్ కలిసేలాగా ఒకసారి కలుపుకుందాము. ఇది ఎక్కువగా తీగ పాకం రానవసరం లేదండి, లైట్గా షుగర్ కరిగితే చాలు మనకి. తర్వాత ఇలా స్టవ్ వెలిగించుకొని మళ్ళీ కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం వేడేలోపు మనం చేతికి నెయ్యి నూనె రాసుకొని ఇలా ఇందాక కలిపి పక్కన పెట్టుకున్న పిండిలో నుంచి కొంచెం కొంచెం ముద్దలు తీసుకొని ఇలా రౌండ్గా అసలు అక్కడ కూడా పగులు లేకుండా మంచిగా ఒత్తుకోవాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒత్తుకోండి. చూసారు కదా, ఇలా కొంచెం మంచిగా పగులు లేకుండా ఒత్తుకోవాలండి. పగులు వచ్చాయంటే మనం ఆయిల్లో వేయగానే విడిపోతాయన్నమాట. అందుకని పగుళ్ళు లేకుండా ఇలా స్మూత్గా చేసుకుంటూ అన్నీ ఇలా చేసుకోండి. షేపు మీ ఇష్టం ఉన్న షేప్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా చేశానన్నమాట. చూడండి, అన్నీ ఈ విధంగా మంచిగా చేసేసుకున్నానండి. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. అన్నీ ఇలా చేసుకొని ముందుగానే రెడీగా ఉంచుకోవాలి. ఆ తర్వాత ఆయిల్ వేడైనాక ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకుంటూ స్లోగా వేసుకోవాలండి, లేదంటే ఆయిల్ పైన చిత్తుతుంది. అందుకని స్లోగా వేసుకుంటూ వేయించుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి, లేదంటే మాడిపోతాయి అన్నమాట. తొందరగా పైన కలర్ వచ్చేస్తాయి, లోపల ఉడకవు. అందుకని స్లోగా పెట్టుకొని మంటని కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేయించుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూసారు కదా, మనకు షుగర్ పాకం కూడా రెడీ అయిపోయిందండి. ఈ విధంగా ఉంటే చాలు, ఎక్కువగా మళ్ళీ తీగ పాకం రానవసరం లేదు. చూడండి, ఈ విధంగా పాకం వస్తే చాలండి. మనకి ఈలోపు ఇవి కలర్ వచ్చేసాయి కదా. చూడండి, ఇలా ఒక్కొక్కటి
ఈ కలర్ వస్తే చాలండి. మరీ ఎక్కువగా మాడిపోతే కూడా టేస్ట్ ఉండవు. అందుకని ఇలా వేయించుకొని మళ్ళీ మనం వేయించుకున్న వెంటనే ఇందాక తీసుకున్న షుగర్ పాకంలో వేసేసేయాలండి. వేడివేడిగా ఉంటేనే షుగర్ని మంచిగా పీల్చుకుంటాయి. అదే చల్లగా అయినాక వేసామంటే షుగర్ పీల్చుకోవండి. అందుకని ఇలా వేడివేడిగా ఉన్నప్పుడే షుగర్లో వేసేసేయాలి. చూసారు కదా, పానకంలో ఇలా వేసి ఒక 5 నిమిషాల పాటు ఉంచి మళ్ళీ మనం తీసేసుకోవాలండి. ఎక్కువగా షుగర్ పీల్చేసాయంటే కూడా మెత్తగా అయిపోతాయి. అందుకని షుగర్ ఒక 5 నిమిషాలు ఉంచిన తర్వాత ఇలా మళ్ళీ ప్లేట్లోకి తీసేసాను. చూసారు కదా ఎంత బాగున్నాయో. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, మీకు నచ్చితే ఒక లైక్ వేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.